2026 టీ20 ప్రపంచ కప్ కోసం బీసీసీఐ శనివారం రోజు టీమిండియా స్క్వాడ్ను ప్రకటించింది. అయితే ఈ స్క్వాడ్లో శుభ్మన్ గిల్కు చోటు దక్కకపోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఇదే విషయంపై మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ మాట్లాడుతూ సెలెక్టర్స్పై విమర్శలు గుప్పించాడు. మంజ్రేకర్ ఏమన్నాడంటే, శుభ్మన్ గిల్ను పక్కన పెట్టడం అనేది సెలెక్టర్స్ తీసుకున్న ఒక డేరింగ్ డెసిషన్ అని నేను మాత్రం అనుకోవడం లేదు. ఎందుకంటే గతంలో శుభ్మన్ గిల్ను టీ20 ఫార్మాట్కు సెలెక్ట్ చేయడం అనేది వాళ్ళు చేసిన తప్పు. దాన్ని ఇప్పుడు కరెక్ట్ చేసుకున్నారంతే. ఇక్కడ సెలెక్టర్స్ యొక్క ఆలోచన విధానంలోనే తప్పుందని మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎలా అంటే, రీసెంట్గా ముగిసిన ఇంగ్లాండ్ టూర్ టెస్ట్ సిరీస్లో శుభ్మన్ గిల్ 754 పరుగులు సాధించి అద్భుత ఫామ్ను కనబర్చాడు. దాంతో సెలెక్టర్స్ అతని టీ20 ఫార్మాట్లోకి సెలెక్ట్ చేశారు. ఒక ఫార్మాట్లో రాణించినందుకు మరొక ఫార్మాట్లో అవకాశం ఇవ్వడం ద్వారా సెలెక్టర్స్ ఆవేశపడ్డారు. ఇప్పుడు గిల్ను తొలగించడం ద్వారా ఆ పొరపాటును సరిదిద్దుకుంటున్నారు. ఇక శుభ్మన్ గిల్ను పక్కన పెట్టడంపై చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ వివరణిస్తూ, టీమ్ కాంబినేషన్లో భాగంగానే శుభ్మన్ గిల్ను పక్కన పెట్టాల్సి వచ్చిందని వెల్లడించాడు. అలాగే టాప్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయగల వికెట్ కీపర్ కావాలని భావించడంతోనే ఇషాంత్ కిషన్కు చోటిచ్చినట్లు వివరించాడు. దీన్ని బట్టి చూస్తే టీమిండియా మేనేజ్మెంట్ ప్రస్తుతం 15 మంది టాప్ క్లాస్ ప్లేయర్స్ను సెలెక్ట్ చేయడం కంటే టీంలో స్పెసిఫిక్ రోల్స్ను ఫిల్ చేయడానికి కావాల్సిన 15 మంది ప్లేయర్స్ను సెలెక్ట్ చేయడానికే మొగ్గు చూపింది. టీమ్ మేనేజ్మెంట్ తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా ఎంతటి స్టార్ ప్లేయర్ అయినప్పటికీ టీం వ్యూహానికి సరిపోకపోతే అతన్ని పక్కన పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామన్న ఇండికేషన్ను ఆటగాళ్లకిచ్చింది. గతంలో గిల్ను సెలెక్ట్ చేయడం ద్వారా టీం మేనేజ్మెంట్ చేసిన తప్పును ఇప్పుడు అతన్ని తప్పించి సరిచేసుకుంది. ప్రస్తుతం రింకు సింగ్ వంటి ఫినిషర్లు, సంజు వంటి వికెట్ కీపర్ ఓపెనర్లకు ప్రాధాన్యత పెరిగింది. జట్టు నిర్మాణం ముందు స్టార్ హోదా చిన్నబోయిందని మంజ్రేకర్ వివరించాడు.